వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల ఫలితాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార యంత్రాంగం తారుమారు చేసింది. రీకౌంటింగ్ పేరుతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందిన చోట కాంగ్రెస్ గెలిచినట్టు ప్రకటించారు. రోడ్డుపై బైఠాయించి మాజీ ఎమ్మెల్యే ఆర్యూరి రమేష్, నాగుళ్ల వెంకన్న నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా వర్ధన్నపేటలో మొత్తం 12 వార్డులకు గాను 7 వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గం, ఇవాళ అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిస్తున్నారు. దాన్ని జీర్ణించుకోలేని అధికార పార్టీ ఎన్నికల అధికారుల పైన ఒత్తిడి చేసి బీఆర్ఎస్ పార్టీలు గెలిచినని ప్రకటించినాక మళ్ళీ ఓడిపోయిందని ప్రకటన చేస్తున్నారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ పార్టీ అడిగితేనేమో 4 సార్లు రికౌంటింగ్లు, మేము అడిగితేనేమో రికౌంటింగ్ లేదు. 12వ వార్డు గెలిచిందని డిక్లేర్ చేసి మళ్ళీ ఇప్పుడు ఓడిపోయిందని మీరు డిక్లేర్ చేస్తున్నారంటే నైతికంగా మేము గెలిచినాం. రేపు ఈ వర్ధన్నపేట గడ్డ పైన మున్సిపాలిటీ పైన గులాబీ జెండా ఎగిరింది. మీరు కావాలని ప్రజల హక్కుల్ని కాలనొస్తున్నారు. ఖబర్దార్, కలెక్టర్ గారు, ఆర్ఓ గారు స్పందించండి, 12వ వార్డు రికౌంటింగ్ చేయండి అని డిమాండ్ చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నుండి వర్ధన్నపేటలో అధికార దుర్వినియోగం జరుగుతుంది. అది ప్రచారంలో కావచ్చు, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలో కావచ్చు, ఎన్నికల ప్రక్రియలో కావచ్చు, బూతులలో సొచ్చుకుపోయే విధానం కావచ్చు, మరి ప్రజల్ని ఓటర్ను ప్రలోభాలు పెట్టడం విషయంలో కావచ్చు, ఆఖరికి కౌంటింగ్లో కూడా వారి యాజమాన్యంతో, వారి గైడ్లైన్స్ తోటే ఎవరు గెలవాలో ఎవరు ఓడాలో డిక్లేర్ చేస్తున్నారు. అందుకనే ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టు. ఎన్నికల అధికారులు మీరు ఆలోచించండి. ఈ ప్రజాస్వామ్య దేశంలో మరి ఇలాంటిది పద్ధతి కాదు. మీరు న్యాయంగా రికౌంటింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మాకు ఇండిపెండెంట్ కూడా మా రెబల్ అభ్యర్థి, మా అభ్యర్థిని టైం ఇస్తే ఆ అభ్యర్థి మాకు వస్తాడని దౌర్జన్యంగా ఎత్తుకపోయిండు. మేము దాని గురించి మాట్లాడటం చూద్దాం. ఈరోజు న్యాయంగా ప్రజలు ఓట్లేస్తే గెలిచిన మా అభ్యర్థిని ఓడినట్టు ప్రకటించడం మేము బాధపడుతున్నాం. రికౌంటింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈ ప్రజాస్వామ్య పాలనలో, ఈ ఇందిరమ్మ రాజ్యంలో దుర్మార్గాలకు తావియొద్దని మీరు ఆలోచన చేసే వాళ్ళైతే, మీకు ఆ నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే 12వ వార్డును ఎంబడే రికౌంటింగ్ పెట్టించండి, డిక్లేర్ చేయండి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. కాబట్టి దయచేసి మీ ద్వారా నేను ఎన్నికల అధికారులకు నేను ఒకటే మనవి చేస్తున్నా. ఈ వర్ధన్నపేట మున్సిపాలిటీలో కావాలని మీరు అధికార పక్షానికి మీరు అంటగాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల ఫలితాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార యంత్రాంగం తారుమారు చేసింది. రీకౌంటింగ్ పేరుతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందిన చోట కాంగ్రెస్ గెలిచినట్టు ప్రకటించారు. రోడ్డుపై బైఠాయించి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, నాగుళ్ల వెంకన్న నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా వర్ధన్నపేటలో మొత్తం 12 వార్డులకు గాను 7 వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. గెలవడం కాంగ్రెస్ న్యాయం కాదు.